అందరికీ నమస్కారం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. 3 పండుగలు కూడా హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. సంక్రాంతి రోజున మహిళలు చక్కటి రంగవల్లులు వేసుకుని అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా చక్కగా రకరకాల ముగ్గులు వేసుకుని ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అసలు మహిళలకు ముగ్గులే ఎంతో ఇష్టం అన్నమాట. ఇక కనుమ రోజు చూస్తే, కనుమ రోజు పశువుల పండుగ. అంటే ఎద్దులు, ఆవులు, అలాగే గేదెలు, అదే బర్రెలు అంటారు కదా, అవి ఎంతో ఇష్టం అన్నమాట. ఆ రోజు ఆ పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. పశువులకు చక్కగా పువ్వులు పూసి, మెడలో గంటలు కట్టి, పైన కొమ్ములకు పువ్వులు పూసి, రంగులు పూసి చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే రాముడు భీముడు. అందులోని పాట తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే. ఈ పాట అద్భుతంగా స్క్రీన్ మీద వీరు, అంటే ఆయనకి ఎన్నో బిరుదులున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, అలాగే అందాల తార జమున ఇద్దరు కూడా ఈ పాటను స్క్రీన్ మీద అద్భుతంగా అభినయించారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేశారు. అంటే 2 క్యారెక్టర్లు ఆయన చేశారనమాట. ఆ సినిమా చాలా విజయవంతమైంది. సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారు నిర్మించారు ఈ చిత్రాన్ని. ఇక పాట రాసిన వారు ఆచార్య పద్మశ్రీ సి నారాయణ రెడ్డి గారు. అద్భుతమైన పదాలతో ఈ పాటను రాశారు. సినారే పాటలన్నీ కూడా పర్వత శ్రేణుల్లో పుట్టి గలగలా పారే సెలయేరుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక ఈ పాటకు సంగీతాన్ని అందించిన వారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటే ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు. ఆయన మేధస్సు నుంచి ఎన్నెన్నో సంగీత బాణీలు, అందులో ఎలాంటి సంగతులు వేయాలో పూర్తిగా తెలిసినటువంటి మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రతి పాటకు ఒక నేపథ్యం ఉంటుంది. పెండ్యాల వారి పాటలు బయటకు వచ్చాయంటే అవి సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇందులో ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం ఆభేరీ రాగం. ఆభేరీ రాగంలో ఈ పాట చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వండి. మీ కోఆపరేషన్ మాకుంటే ఇలాంటి ఎన్నో వీడియోలు, ఎన్నో రకాల సినిమాలు, అందులో పాటలు, అందులో సంగీత విశేషాలన్నీ కూడా నేను తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంచేత దయచేసి చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. నమస్కారం. అందరికీ సెలవు.